హాయ్, నేను శ్రీదేవి. ఈ వీడియో దోశలోకి, ఇడ్లీలోకి టమాటా చట్నీ. దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఎండుమిర్చి, చింతపండు ఫ్రై చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూడా ఫ్రై చేసి మిక్సీలో వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చల్లారనిచ్చి అందులోని కొద్దిగా పసుపు వేసి చల్లారనివ్వాలి. ఈ కొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు మొత్తం మిక్సీకి వేసుకొని టమాటాలు కూడా మిక్సీకి వేసి దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి పోపు గింజలు, ఆవాలు, మినపప్పు, వేరుశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు ఒక గిన్నెలో వేసుకోవాలి. మిక్సీకి వేసిన ఈ టమాటా చట్నీని పోపులో వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇడ్లీ, దోశల్లోకి, రైస్లోకి ఈ చట్నీ బాగుంటుంది. టమాటా చట్నీ రెడీ అయిపోయింది.